శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలు 35 చాప్టర్లు 21 శ్లోకా నుంచి ఎప్పుడైతే దక్షుడు యజ్ఞాన్ని విధ్వంసం చేయటానికి పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞతో వీరభద్రుడు కోటాన కోట్ల సేనని తీసుకుని వస్తున్నాడు. ఇక్కడ భయానికి లోబడ్డాడు. ఎందుకంటే ఆకాశవాణి కూడా చెప్పింది, అంటే ముందు హెచ్చరించింది అయినప్పటికీ అందరినీ వెళ్ళిపోమని చెప్పినా సరే దక్షుడికి వినాశనం తప్పదు, చేసిన దానికి ప్రతిఫలంగా. అయినప్పటికీ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, అక్కడ నిశ్చేష్టులైపోయి ఉన్నారు. దక్షుడు ఇంకా ఆ విష్ణువుని ఆశ్రయించాడు. ఆ విష్ణువుని ఆశ్రయించి, మహాప్రభు నువ్వు తప్పితే నాకు ఇంకా దిక్కు లేదు అని ఆయన్నే రక్షించమని వేడుకుంటున్నాడు. విష్ణుత్వం కర్మణాం సాక్షి యజ్ఞానాం ప్రతిపాలక ధర్మస్య వేద గర్భస్య బ్రాహ్మణస్తం మహాప్రభు. ఓ విష్ణు, అంటే సకల కర్మలకి సాక్షివి నువ్వు, అలాగే యజ్ఞాన్ని పరిపాలించేవాడివి నువ్వు, యజ్ఞాన్ని నువ్వు. అందుకే ఓ మహాప్రభు వేద సారసత్వం అంతా కూడా నువ్వే, ధర్మమే నువ్వు, అలాగే బ్రహ్మను కూడా రక్షించేవాడివి నువ్వు. తస్మాద్రక్షా విధాతవ్య యజ్ఞస్యాయాస్య మమ ప్రభో త్వదన్యః కః సర్మార్థోస్థిత యతస్త్వం సకల ప్రభుః. అంతేకాదు మహాప్రభు, యజ్ఞాన్ని రక్షణ నువ్వు తప్పితే నాకు ఇంకెవరూ దిక్కులేదు, నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను, నువ్వే రక్షించాలి, నువ్వు కాకుండా ఇంకా ఎవరికి ఆ సమర్థత లేదు నాయనా, అందుకని నువ్వే నన్ను రక్షించు, అందరికీ ప్రభువి నువ్వు అని వేడుకున్నాడు. బ్రహ్మో ఉవాచ దక్షస్య వచనం శ్రుత్వా విష్ణుర్దీనాంతరః తథా ఆవోచద్బోధయస్తం వై శివతత్వా పరాజ్ముఖం. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నాడు. అప్పుడు దక్షుడు ఇంత దీనాతి దీనంగా అక్కడ పాదాల్ని పట్టుకుని విష్ణువుని వేడుకుంటుంటే, ఇక్కడ మళ్ళీ శివతత్వానికి విముఖత ఉన్న దక్షుడికి మళ్ళీ బుద్ధి ప్రసాదించటానికి, బోధన చెయ్యటానికి ఆయన మళ్ళీ విష్ణు ఆ దక్షుడితో మాట్లాడుతున్నాడు. విష్ణుర్ ఉవాచ మయా రక్షా విధాతవ్య తవ యజ్ఞస్య దక్ష వై క్యాతో మమ పనః సత్యో ధర్మస్య పరిపాలనం. ఓ దక్ష, నువ్వు యజ్ఞని నేను తప్పకుండా రక్షిస్తాను, ధర్మాన్ని పరిపాలించటమే నా కర్తవ్యం, కాబట్టి ఇది పరమ సత్యమే నువ్వు చెప్పింది, ఇందుకే నేను సర్వత్రా కూడా ధర్మాన్ని రక్షించటానికే ఉన్నానన్నది కూడా విఖ్యాతి చెందినది. తతసత్యం తు త్వక్యోక్తం హి కిం తత్తస్య వ్యతిక్రమః శృణుత్వం వచమ్యహం దక్ష క్రూరబుద్ధిం త్యజాధునా. నువ్వు చెప్పింది పరమ సత్యమే, దానికి వ్యతిరేకంగా జరగదు. అయితే దక్ష, ఇక్కడ నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను ఈ సమయంలో. ఎందుకు అంటే ఇప్పుడు ఇదంతా రావటానికి కారణం ఏదైతే ఉందో నీ బుద్ధి, ఆ బుద్ధి క్రూరత్వంతో కూడుకుని ఉన్నది, దుష్టత్వంతో ఉన్నది, దాన్ని నువ్వు త్యాజించు. పరమాత్మ అన్నవాడు కరుణాసాగరుడు, ఆ కరుణ అన్నది అందరి మీద కూడా వ్యాపింప చేస్తున్నాడు. కాబట్టి ఉన్నవాళ్ళు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు అరాకొరా ఉంటారు, మనం అందరం అధర్మంగానే ఉంటాం, దుర్గుణాలతోనే ఉన్నాం. దుర్గుణాలు లేవని అనుకుంటాం అంతే. ఓ పుస్తకాన్ని చదివాను, లేకపోతే ఒక మంచి జరిగే దగ్గరికి అక్కడికి వెళ్ళగలిగాను అన్నంత వరకు మనలో ఉన్నవేం నశించిపోవు. ఎందుకంటే ఆ లోపల ఎలా అయితే ఒక క్రియ నువ్వు చెయ్యకపోయినప్పటికీ కూడా ఆ లోపల వచ్చే తలంపులు కూడా అవి మళ్ళీ పాపాలే. అయితే ఇక్కడ భేదం లేదు అని మళ్ళీ స్పష్టత చెయ్యటానికే, కోప్పడింది ఆ రుద్ర స్వరూపంలో ఉన్నాడు, ఇక్కడ మళ్ళీ రక్షణ రూపంలో విష్ణు స్వరూపంలో ఇక్కడ ఉండి మళ్ళీ రక్షిస్తున్నాడు. తానే తిను తినే తాను, అంటే మనం సృష్టిలో వ్యాపించి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మలు చేసుకుంటూనే వెళ్ళిపోతున్న దాని ప్రతిఫలాన్ని మళ్ళీ అనుభవించాలి. కాకపోతే పరిపక్వత రాకుండానే జీవితం వెళ్ళిపోతుంది. అంటే మనకి ఇవన్నీ తెలుసుకోకుండానే, దాన్ని సరిదిద్దుకునే అవకాశం లేకుండానే జీవితాలు వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ మళ్ళీ జన్మలన్నవి తీసుకుంటున్నాం. అది మళ్ళీ దీనాతి దీన జన్మలు ఉంటున్నాయో, లేకపోతే మనం చేసుకున్న పుణ్యం ఉంటే మళ్ళీ ఇంకో మానవ జన్మ, లేకపోతే ఉద్ధరింపబడే అట్లాంటి జన్మలు వస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఒక కర్మని ఇంకో కర్మతోనే సరి చేసుకోవాలి. అలాగే బుద్ధి అన్నది ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. తప్పు చేయటం తప్పు కాదు, తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చెయ్యకపోవటమే తప్పు.
అందరం మనం పరిపక్వతతో చెందిన వాళ్ళం కాదు. ఎక్కడో ఒకక్కడ తెలుసో తెలియకో కొన్ని చేస్తూ ఉంటాం. కాకపోతే తెలిసిన తర్వాత మళ్ళీ అది చెయ్యకుండా ఉండగలిగేలాగా మళ్ళీ ఉండటమే. ఆ సమర్థత పెంచుకోవటమే. నైమిషే అనిమిషక్షేత్రే యజ్జాతామృతమద్భుతం తథా కిం న సమర్యతే దక్షా విస్మృతం కిం కుబుద్ధినా. అయితే ఇక్కడ మళ్ళీ ఆ బుద్ధి మార్చుకోమని ఎందుకు ఎక్కడ తప్పు జరిగిందో చెప్తున్నాడు దక్ష. దేవతలకి పరమ పవిత్రమైన క్షేత్రము నైమిషారణ్యము. అది చాలా అద్భుతమైన ఘటనలు జరిగిన ప్రదేశము. అయితే అది నువ్వు స్మరించలేకపోయావా? అలాగే నీ యొక్క దుష్టత్వ కారణంగా, ఈ బుద్ధి ఏదైతే వక్రత కారణంగా అవన్నీ నువ్వు మర్చిపోయావు. అంటే పవిత్రమైన ప్రదేశం అయితే కాదు, మనకేదన్నా చిన్న చిన్న ఉపచారాలు ఇంట్లో చేసుకోవాలన్నా ఎలా చెప్తారు? ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి, అక్కడున్న వస్తువులు శుభ్రంగా ఉండాలి, నువ్వు శుభ్రంగా ఉండాలి, శుభ్రమైన వస్త్రాలు ధరించి ఉండాలి. అంటే ధరించేవి శుభ్రంగా ఉండాలి, నువ్వు శుభ్రంగా ఉండాలి, అక్కడ చుట్టుపక్కలంతా కూడా శుభ్రంగా ఉండి చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ శుభ్రంగా ఉండటం అన్నది బుద్ధి ఉండాలి ముందుగా. ఈ శరీరంలో ఏవైతే అంతఃకరణాలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ అన్నీ కూడా మాలిన్యానొక్క రహితంగా ఉండాలి. అంటే ఇంత అద్భుతమైన ఘటనలు గడిచిన ఆ ప్రదేశం ఒక్క స్మరణైనా నీకు రాకుండా పోయింది. అది ఎలా విస్మరించావు నువ్వు? రుద్రకోపాశ్చ కో అత్ర సమర్థో రక్షణోత్తమ నాయస్యాభిమతం దక్ష యస్త్వాం రక్షతి ధర్మతిః. అయితే రుద్రుడు ఒక కోపాన్ని నుంచి రక్షించగలిగే వాళ్ళు ఎవరున్నారు? ఆ సమర్థత ఎవరికి ఉన్నది? అందుకే దక్ష ఇప్పుడు నిన్ను రక్షించాలని మళ్ళీ ఎవరు ముందుకొస్తారు? ఇక్కడ ధర్మాన్ని రక్షించాలి. అధర్మానికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. అయితే ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళకి మళ్ళీ మన సహకారం అందిస్తే మళ్ళీ అందులో మనం కూడా పాలు పంచుకున్నట్టుగా ఉంటుంది. అందుకే బుద్ధిమంతులొక్క సాంగత్యం చేస్తూ దుర్బుద్ధితో ఉన్న వాళ్ళకి దూరంగా ఉండటం నేర్చుకోవాలి. అలాగే ఇట్లాంటి వాళ్ళకి ఆ చెడు సహవాసాలన్నవి ఎలా అయితే నిత్యం మనం లౌకికంగా కూడా అది వదులుతూ ఉండాలో, అలాగే ఇక్కడ చేసేది ధర్మంగా ఉండాలి. అటువంటి వాళ్ళు చేసే వాళ్ళ దగ్గరికి నువ్వు ఉండాలి. అటువంటి వాళ్ళకి నువ్వు సహాయత అయన్నీ అంగీకారం అన్నీ గూడా అటువంటి వాళ్ళకి తెలపాలి తప్పితే, అధర్మంగా ఉన్న వాళ్ళకి, దుర్బుద్ధితో ఉన్న వాళ్ళకి కాదు. అయితే ఇప్పుడు నీకు రక్షణ కల్పించాలంటే, రక్షణ చెయ్యడానికి ముందుకు ఎవరొస్తారు? వాళ్ళు కూడా దుర్బుద్ధితో ఉన్నట్టే. కిం కర్మ కిమకర్మేతి తన్న పశ్యసి దుర్మతి సమర్థ కేవలం కర్మ నా భవిష్యతి సర్వదా. ఓ దుర్బుద్ధితో ఉన్న దక్ష, అసలు కర్మకి అకర్మకి నీకు భేదం తెలుసా? అంటే ఇప్పుడు మనకి భగవద్గీతలో కూడా చెప్పినట్ట అన్ని కర్మలు అయినప్పుడు కూడా కర్మ అకర్మ అని ఉన్నాయి. అంటే కొన్ని చెయ్యాలి, కొన్ని చెయ్యకుండా ఉండటం కూడా నువ్వు నేర్చుకోవాలి. ధర్మ అధర్మ అన్నట్టుగా ధర్మమే అయినప్పుడు కూడా కొన్ని కొన్ని సమయానికి, సందర్భానికి ఎంత చెయ్యాలో అంతకు మించి కూడా చెయ్యకుండా ఉండటం, నిగ్రహణతో ఉండటము. ఇది నీకు నిజంగానే అర్థం కాలేదు. ఏదో ఒకటి కర్మే కదా అనుకుంటున్నావు కానీ, అది అలా కాదు. అందుకే కర్మ చెయ్యటం ఒకటి కాదు. ఆ కర్మ చేసేటప్పుడు అంటే ఏది ఎలా విధి విధానం ఉంటుంది. దాన్ని బట్టే చెయ్యాలి. అందుకే సర్వదా. అందరూ కొన్ని చెయ్యటానికి కూడా సమర్థత ఉండదు. అందుకే నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికెళ్ళి తెలుసుకొని అది చెయ్యమని చెప్తారు. అవగాహన తెచ్చుకొని చెయ్యమని చెప్తారు. స్వకర్మ విద్ధి తద్ధేన సమర్థత్వేన జాయతే నాత్వన్యః కర్మణో దాత శంభవేదీశ్వరం వినా. ఈశ్వరస్య च यो भक्त्या शान्तस्तद्गतमानसः कर्मणो हि फलं तस्य प्रायच्छति तदा శివః. అలాగే ఇప్పుడు దుర్బుద్ధితో నువ్వు చేస్తున్నావు. దీనికి మళ్ళీ సహయోగం ఎవరైతే అంటే ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళు గూడా మళ్ళీ అందులో ఇప్పుడు ఒకడికి కొన్ని చేయటం ద్వారా కొన్ని బెనిఫిట్స్ వచ్చినియి అంటే మళ్ళీ దానికి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళు కూడా అందులో భాగం తీసుకుంటారు. అలాగే పాపమైన, పుణ్యమైన దాని సహకారం నువ్వు అందిస్తున్నావు. అక్కడ నువ్వు ఉన్నావు. దానికి ఏదో ఒకటి సమర్థతతో నువ్వు చేస్తున్నావు అంటే అందులో భాగం నీకు కూడా వస్తుంది. అందుకే అన్నిట్లికి సిద్ధపడి ఉండాలి. అలాగే ఎక్కడికెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎవరితో ఉంటున్నావు? ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి.
అలాగే కొంతమంది సహయోగం లేకుండా కొన్ని కర్మలు చెయ్యటానికి సమర్థత లేదు. అర్థం చేసుకో. అలాగే పరమేశ్వరుడు ఆ పరమశివుడికి కన్నా ఇంకొక వాళ్ళు పరమ కళ్యాణప్రదమైన వాళ్ళు, ఆ శక్తి సమర్థత ఉన్నవాళ్ళు, ఇచ్చేవాళ్ళు ఇంక ఎవరూ లేరు. అందుకే ఎవరైనా సరే శాంతమైన మనసుతో ఆ పరమేశ్వరుని ఎప్పుడైతే భక్తిపూర్వకంగా సంకల్పంతో ఎప్పుడైతే అనుకుని కార్యం మొదలుపెడతాడో, అది తప్పకుండా ఆ కర్మ అన్నది నీకు మంచి ఫలితాలనే ఇస్తుంది. ఎందుకు? చేసేవాడు పరమాత్మ, చేపించేవాడు పరమాత్మ. అందుకే మనస్సన్నది ఎప్పుడు పరమాత్మ యందు రమించాలి. అందుకే నిర్మలంగా ఉండాలి. మళ్ళీ చేసేటప్పుడు ఇదొస్తుందా, అదొస్తుందా అని ఇన్ని లెక్కలు కూడా వేసుకోకూడదు. ఎందుకంటే నాకైతే అజ్ఞాన వశమున నేను మళ్ళీ కోరరానిదే కోరుతాను. అది నాకు మళ్ళీ హానికరంగానే అవ్వచ్చు. నాకున్న అజ్ఞానం కొద్దీ, నాకున్న మాలిన్యాల కొద్దీ. కానీ ఇచ్చేవాడు పరమాత్మ ఎప్పుడూ శ్రేష్టమైనదే ఇస్తాడు. నాకు ఆ సమయానికి, సందర్భానికి ఏది కావాలో అది ఇస్తాడు. ఆ అర్హత, పాత్రత కూడా నాకు ఇస్తాడు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం నీకుండాలి. అలా పట్టుకోవాలి. అంతేగాని కిరాణా సరుకులు లిస్టేసుకున్నట్టు పరమాత్మ దగ్గర కూర్చొని అట్లాంటివి పెట్టుకోక్కర్లేదు. నువ్వు అడగకుండానే చాలా ఇచ్చాడు. అలాగే నీకు గమనించుకోవటానికి కూడా జ్ఞానం లేని స్థితిలో ఉన్నావు. నీకిచ్చింది కూడా అనంతంగా ఇచ్చాడు. దాన్నందుకే ఆ పరమాత్మ మీద భక్తి ప్రపత్తులతో ఉంటే సర్వము ఫలిస్తుంది. దుష్ఫలం అవుతుంది అంటే కారణం నీలో ఎక్కడో మళ్ళీ మాలిన్యాన్ని వచ్చాయి. కారణం నువ్వు, పరమాత్మ కాదు. ఇచ్చేవాడు ఎప్పుడు పూర్ణంగానే ఇస్తున్నాడు. తాను ఎప్పుడూ పూర్ణంగానే ఉన్నాడు. కేవలం జ్ఞానమాశ్రిత్య నిరీశ్వరా పరానరాः నిరయంతి చ గచ్చन्ति కల్పకోటి శతాని చ పునః కర్మమయేహ పార్శ్వేర్బద్ధా జన్మని జన్మని నిరయేషు ప్రాపచ్యంతే కేవలం కర్మరూపిణః. అందుకే ఏ మనుష్యుడైతే కేవలము జ్ఞానాన్ని ఆ సహకారం తీసుకుంటాడో అతడు కూడా అనీశ్వరవాది అయిపోతాడు. జ్ఞానం ఉంటే అజ్ఞానానికి తావులేదు. అజ్ఞానం ఉందంటే జ్ఞానం లేదని అర్థము. అంటే ఏదైనా సరే ఒక కర్మ చేయటానికి కూడా అర్హత, పాత్రత ఎవరికొస్తుంది అంటే ఎప్పుడొస్తుంది? మనకి చెయ్యటానికి సమర్థత లేదు. ఎందుకంటే సమస్తాన్ని చేస్తున్నవాడు, ధరిస్తున్నవాడు, సహకారాలు అందిస్తున్నవాడు పరమాత్మ. అది ఒక్కసారి అది సహకారం అందించకపోతే ఏమవుతుందంటే నా చెయ్య కూడా నాకు లెగని అట్లాంటి స్థితికి నేను వెళ్ళిపోతాను. ఆ సమర్థత పూర్ణంగా ఉన్నవాడు అంత సహకారం అందరికీ అందిస్తున్నాడు కాబట్టి కొన్ని క్రతువులు జరుగుతున్నాయి. ఆ శుభాలు కూడా అందుకు మనకి చేకూరుతున్నాయి. ప్రసాదించేవాడు పరమాత్మ. అందుకే ఆ మనస్సెప్పుడు పరమాత్మ యందు రమిస్తూ ఉండాలి. ఆయన ప్రసాదించిందే అన్న పరమ ప్రసాదంగా ప్రతీదీ స్వీకరించాలి. ఆ మనస్సు ఎప్పుడైతే ఆ స్వామి యందు లగ్నమై ఉంటుందో, ఆ కర్తవ్యం ఎప్పుడూ కూడా చక్కగా జరిగిపోతుంది. అందుకే ఇలా కానీయకుండా ఉన్నవాళ్ళకి ఏమవుతుంది అని కొన్ని కోట్ల కోట్ల కల్పాలంత వరకు కూడా నరకగతే పడుతుంది. అంటే ఒక కర్మ పారాయణ రహితంగా ఉండటం ద్వారా, కర్మపారాయణతో ఉండటం ద్వారా ఆ భేదం ఉన్నది. అందరూ చేసేదే కర్మలే. తెలిసి చేసినా, తెలియకుండా చేసినా చేసేది కర్మే. అయితే ఇక్కడ సమర్పణ భావంతో చేసిన వాడికి ఎలా అయితే కర్మ బంధనాల నుంచి విముక్తి కలుగుతుంది, అలా కాకుండా చేసిన వాళ్ళకి ఇన్ని కోటాను కోట్లు నరక గతి పడుతుంది. అందుకే కర్మలే అయినప్పటికి కూడా ఏ భావనతో చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అన్నది చాలా ప్రధానము. మళ్ళీ ఇన్ని కోటాను కోట్లు అన్నప్పుడు మళ్ళీ ఈ శరీరం అయితే ఈ జన్మలో వదిలేస్తాను. మళ్ళీ నేనేం తీసుకెళ్తున్నానంటే ఏవైతే చేసి ఉన్నానో, ఈ సూక్ష్మ శరీరంతో పాపాలు ఏవైతే చేసి ఉన్నానో అది మళ్ళీ పుణ్యాలు చేసి ఉన్నాం. ఇవన్నీ మళ్ళీ పట్టుకెళ్తా. ఇవే మళ్ళీ వాసనల రూపంలో ఇంకొక జన్మలోకి వెళుతూ ఉంటాయి. ఆ పాశబంధనాలు విడగొట్టుకోవటం అంత సులభం కాదు. అందుకే జన్మ జన్మాంతరములు ఆ కర్మ పాశాలు ఉంటాయి. వాటి బంధనాల్లోనే ఉంటాము. అందుకే ఈ నరక యాతనలన్నవి కూడా మనకలాగే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ వాసనలు తొలగించుకోవట్లేదు. మళ్ళీ కొత్త వాసనలు అంటించుకుంటూ ఉన్నాను. ఈ అంటించుకుంటూనే ఉంటే ఏమవుతుంది అంటే ఇవి ఎప్పటికీ అగాధంలో కూరుకున్నట్టుగా తయారవుతూ ఉంటాను. పట్టుకోవాల్సిన పరమాత్మ పాదాలు నిర్మలమైన మనస్సుతో నేను పట్టుకోవాలి. అయం రుద్రాగణాధీశో వీరభద్రో అరిమర్దనः రుద్రకోపానిగ్నిసంభూతः సమయాతో ద్వారరంగనే. ఈ రుద్రగణములకి స్వామి శత్రువుల్ని మధించినవాడు ఆ రుద్రుడు. క్రోధాగ్నితో ఉత్పత్తి చెందిన వాడే వీరభద్రుడు. అతనే ఈ యజ్ఞభూమికి వచ్చాడు. అయమస్మాత్
विनाशार्धामागतोऽस्ति न संशयः अशक्यामस्य नास्त्येవ కిమప్యస్తు తు వస్తుతః. ఇప్పుడు అందరినీ వినాశనం చేయటానికే వచ్చాడు ఆ పరమాత్మ. ఆజ్ఞ మరి పంపించాడు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఏది జరిగినప్పుడు కూడా వాస్తవంగా ఇదే జరుగుతుంది. ఎవరికి దాన్ని ఆపటానికి గాని ఇంకోటి చేయటానికి గాని ఎవరికి శక్తి సమర్థత లేదు. ప్రజ్వాల్య స్మానయం సర్వాన్ ధ్రువమేవ మహాప్రభుః తతః ప్రశంత హృదయో భవిష్యతి న సంశయః. ఈ మహాసమర్థశాలులు ఇంతమంది అయినప్పటికి కూడా అవశ్యంగా కూడా అందరూ కూడా భస్మం అయిపోతారు. అంటే శాంతి చిత్తులు అయిపోతారు. ఇందులో ఎటువంటి సంశయాలు లేవు, అనుమానాలు లేవు. శ్రీ మహాదేవ శాపతం సమ్మూల్యంఘా భ్రమాన్మయ యతః స్థితం తతః ప్రాప్య మయా దుఃఖం త్వయా సహ శక్తిర్మమ తు నాస్త్యేవ దక్షాద్యైత్ర నివారణు శాపతో అల్ఘనా నాధీన శివద్రోహి యతోస్మహం. ఇక్కడ ఆ మహా పరమాత్మ యొక్క భ్రమలోంచి ఆ శాప కారణంగా ఇప్పుడు ఎలా అయితే ఉల్లంఘన జరిగింది అంటే చేయవలసింది చేయకుండా దానికి వ్యతిరేకంగా చేసేసావు కాబట్టి ఇది ఇప్పుడు యజ్ఞం ఆగిపోయింది. అయితే ఇప్పుడు అందరికీ కూడా పైగా ఇది చెయ్యవలసిన విధానంగా కాకుండా నువ్వు మళ్ళీ చెయ్యరానివి కూడా చేసిన కారణంగా ఈ దుఃఖాలు అందరూ కూడా సహించవలసిందే. అందుకే దక్ష ఇప్పుడు అతన్ని ఎవరూ కూడా ఆపలేరు. అంత శక్తి సమర్థత ఎవరికీ లేదు. అంటే ఇక్కడ నిజంగా పరమాత్మ కృప అన్నది ఎందుకు అంటే ఎలా ఉండాలో అలా ఉన్నాయి. ఒక్కసారి చూపు పడితేనే ఏదన్నా సరే భస్మరాశి అయినప్పటికి కూడా కృపా దృష్టితోనే చూస్తున్నాడు కాబట్టి ఇంకా ప్రళయం రాకుండా ఉంది. అదే దృష్టి. ఆ దృష్టి మళ్ళీ ఎప్పుడైతే సంకల్ప మాత్రంతోనే దాన్ని మళ్ళీ ప్రళయంలో అవ్వాలి అంటే ఒక్కసారి అనుకుంటే చాలు. మనకిలాగా దీనికి మళ్ళీ దీనికి ఇంత ప్రిపరేషన్ ఇన్నేం అక్కర్లేదు అక్కడ. ఎందుకు అంటే అన్నీ ధరించిన వాడు తన ఇష్టారాజ్యంగా అధికారం సర్వం మీద కలిగి ఉన్నవాడు సర్వ సమర్థతతో ఎల్లవేళలా ఉంటున్నవాడు. అయితే ఇక్కడ మనకులాగా ఏదో నాకంతా సమర్థత ఉంది కాబట్టి మళ్ళీ నా ఆధీనంలో ఉన్నవాళ్ళు నాకు వ్యతిరేకంగా ఏదన్నా చేస్తే నేను శిక్షిచ్చేస్తాను. అలాగే నేనేదన్నా చేస్తానంటే నాకు మళ్ళీ అజ్ఞానం ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఇలాగే చేస్తాను. కానీ ఇక్కడ చేసేది ఏమిటి అంటే ఇది అలా కాదు. కొన్ని ఉల్లంఘన జరిగినప్పుడు ఏంటి అంటే మళ్ళీ ధర్మస్థాపన, అధర్మాన్ని మూలాల నుంచి తొలగిచ్చటము. ఒక వ్యవస్థ కల్పించటము. ఎందుకు అంటే అజ్ఞాన వశములో ఉన్నవాళ్ళము ఒకడిని చూసి అదే చేస్తూ ఉంటాం. విన్నది మళ్ళీ చెయ్యాలని కోరికలు కలుగుతుంటాయి. ధర్మపరంగా ఉన్నవి ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కదు. అధర్మంగా ఉన్నది ఒకసారి చూసినా, ఒకసారి విన్నా సరే దాని మీద మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ కర్మల కారణంగా కొన్ని వాసనలు మనం మోసుకొస్తున్న కారణంగా మనకి పూర్ణంగా ఎక్కడైతే మాలిన్యాలే ఉన్నాయి కాబట్టి, జ్ఞానం అన్నది శూన్యంగా ఉన్నాం కాబట్టి, ఆ శక్తి సమర్థత కూడా తొలగించుకోవటానికి లేదు కాబట్టి ఆశ్రయించవలసిన వాళ్ళని ఆశ్రయిస్తేనే తొలుగుతాయి. ఇక్కడ ఉల్లంఘన జరిగిన కారణంగా ఇక్కడ మళ్ళీ తానే పంపించాడు కాబట్టి మళ్ళీ దాన్ని వ్యతిరేకంగా చెయ్యటానికి కూడా ఎవరికి శక్తి సరిపోదు. పైగా అందరం కూడా శివద్రోహం అయిపోయాం. ఎందుకు అంటే ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి. చేసిన వాడి బుద్ధి ఎలా ఉన్నప్పుడు కూడా ఆ ప్రదేశంలో ఉన్నంత కారణంగా కూడా అది మళ్ళీ అందరికీ వర్తిస్తుంది. కాలత్రయేపి నయతో మహేష ద్రోహిణ సుఖం తతో అవశ్యమయ ప్రాప్తం దుఃఖమధ్య త్వయా సహ సుదర్శనాభిధ్యం చక్రమేతస్మిన్న లగిష్యతి శైవ చక్రమిదం యస్మాదశోవల్ యకారణం. అంటే పరమేశ్వరుడికి ఆ ద్రోహం చేసిన కారణంగా అంటే త్రిలోకాల్లో కూడా అంటే ఈ యొక్క వ్యవస్థను పెట్టినప్పుడు దానికి అనుగుణంగా నువ్వు వెళ్ళినప్పుడు అది నీకు మళ్ళీ సహకారాలు అందిస్తూ ఉంటుంది. దానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళినప్పుడు మళ్ళీ అది వినాశనానికి దారి తీస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు నీకు సహకారాలు అందించిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా దుఃఖాలే ప్రాప్తిస్తాయి. నా దగ్గర ఉన్న ఈ సుదర్శన చక్రం కూడా ఇది కూడా మళ్ళీ పరమాత్మ ద్వారానే నాకు లభించింది. ఇది కూడా ఏమీ సమర్థత కలిగి ఉండదు ఇప్పుడు. అంటే ఇప్పుడు సర్వము శక్తిమయమే అయినప్పటికి కూడా ఆ శక్తి సమర్థత ఎలా అయితే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు గడ్డి పరక కూడా బ్రహ్మాస్త్రం అవుతుంది అంటారు. పరమాత్మ యొక్క అనుగ్రహం లేనప్పుడు ఆ బ్రహ్మాస్త్రం కూడా గడ్డి పరక అవుతుంది అంటారు. అంటే నువ్వు ధర్మపరంగా ఉన్నప్పుడు సర్వము నీకు సహకరిస్తుంది. నువ్వు అధర్మంగా ఉన్నప్పుడు అది మళ్ళీ సరి చేసుకునే ప్రయత్నం కూడా మళ్ళీ మనస్ఫూర్తిగా చేసుకున్నప్పుడు మళ్ళీ కాస్త స్పష్టత వస్తుంది.
అందుకే ఇది శైవ చక్రము. ఇది కూడా ఆ శక్తితోనే ఉన్నది. ఆ శైవులకి ఇది వ్యతిరేకంగా ఇప్పుడేమీ చెయ్యదు. ఎందుకంటే పంపించిన వాడు మళ్ళీ ఆ పరమేశ్వరుడు కాబట్టి. వినాపి వీరభద్రేణ నామైతచ్చక్రమీశ్వరం హత్వా గమిష్యత్యధునా సత్వరం హరసన్నిధౌ శైవం శాపతముల్లంఘ్యం స్థితం మా చక్రమీదృశం ఆసంహత్యేవ సహసా కృపయేవ స్థిరం పరం. ఇలా పరమేశ్వరుడికి వ్యతిరేకంగా ఇవేవి సహకారాలు అందించవు. ఇప్పుడు ఆ వీరభద్రుడి మీద ఇది ఏవి చేసినా సరే అతన్ని ఏమీ తొలగించలేదు. ఇది నేను గనక ప్రయోగిస్తే కూడా ఇది వెంటనే మళ్ళీ ఆ పరమేశ్వరుడి చెంతకే వెళ్ళిపోతుంది. ఇది శైవ చక్రము. అందుకే ఆయనకి ఉల్లంఘన ఇది చెయ్యనే చెయ్యదు. ఆయన ఒక ఆధీనంలో ఉన్నది. అందుకే ఇక్కడ నేను దాన్ని వినియోగించలేను. అతః పరమిదం చక్రమపి నాస్తతస్యాతి ధ్రువం గమిష్యత్యత్య అధునా శీఘ్రం జ్వాలామాలా సమాకులం వీరభద్రః పూజితోపి శీఘ్రమస్తమాభిరాధరాత్ మహాక్రోధ సమక్రాంతో నాస్మాన్ సంరక్షిష్యతి. ఇక్కడ నిశ్చయంగా ఇక్కడ నా దగ్గర ఉన్న ఈ చక్రం కానీ ఇవేవన్నా సరే ఇప్పుడు నా దగ్గర ఉన్నట్టే కానీ దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అయితే ఇక్కడ వెంటనే అంటే వినియోగించాలన్న సంకల్పంతో నేను అది తీసినప్పటికి కూడా వెంటనే ఇది మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరికే వెళ్ళిపోతుంది. ఆకండ ప్రళయో అస్మాకమాగతోద్యాహి బతాత వేదాని నాశోస్మాక ఉపస్థిత. అక్కడ ఇంకా హాహాకారాలు, ఎందుకంటే కొన్ని కోటాను కోట్ల మంది వస్తున్నారు. పైగా ఎలా వస్తున్నారు అంటే చాలా బలవంతులు, ఆయుధాలన్నీ ధరించి వస్తున్నారు, ఉగ్ర రూపంలో వస్తున్నారు. అందుకే మనకి ఇలా ఈ సమయంలో ఒక దుఃఖ సముద్రమే మీద పడిపోయినట్టుగా అయిపోయింది. ప్రళయకాలంలో ఉన్నట్టే ఉన్నది. ఇప్పుడు మన అందరి వినాశనం అన్నది జరిగే తీరుతుంది అని చెప్పాడు విష్ణు. శరణ్యో అస్మాకమధునా నాస్తివాహి జగత్రయే శంకరద్రోహిణో లోకే కః శరణ్యో భవిష్యతి తను నాశేపి సంప్రాప్యస్తేశ్చాపి యమయాతనాః తానైవ శక్యతే సోడుం బహుదుఃఖ ప్రధాయిని. అలాగే మనకు కొన్ని పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పాను. నువ్వు ఒక రూపాన్ని నచ్చితే ఆ రూపాన్ని పూజించుకో, ఆధరించుకో, తప్పులేదు. కానీ మళ్ళీ భేదభావం చూపిస్తూ ఇంకో దాన్ని తక్కువ చూపు చూడటం ఇవన్నీ చేస్తే మళ్ళీ మనకి చేసిన దాని ఫలితం కూడా శూన్యము అని. భేదభావ రహితంగా చెయ్యాలి. ఉన్నది పరమాత్మ ఒక్కడే, అనేకమవుతున్నవాడు పరమాత్మ. నాకు ఈ నామం నచ్చింది, నాకు ఈ రూపం నచ్చింది, నేను ఈ విధానాన్ని చేసుకుంటున్నాను, అంతవరకే. మళ్ళీ భేదభావం ఉండకూడదు. అందుకే ఇక్కడ అలా ఉన్న వాళ్ళకి ఏదన్నా సరే మళ్ళీ పూర్ణమైన ఫలితం రానే రాదు. అయితే ఇప్పుడు ఈ వినాశనం ఏదైతే జరగబోతుందో ఈ సమయంలో ముల్లోకాల్లో కూడా మనం రక్షించగలిగిన వాడు ఇంకెవరూ లేరు. అంటే ఆ పరమేశ్వరుడు యొక్క ఉల్లంఘన చేసిన కారణంగా, శంకరుడికి ద్రోహం చేసిన కారణంగా ఇప్పుడు నువ్వు శరణు వేడుకోవటానికి కూడా ఈ సంసారంలో ఇంకా ఎవరూ లేరు, ఎవరు నిన్ను రక్షించలేరు. ఈ శరీరం నశించిపోవాలి శివద్రోహ కారణంగా. యమయాతనాలన్నీ కూడా ప్రాప్తిస్తాయి. చాలా దుఃఖాలు, యాతనలు కూడా ఇది సహించవలసి వస్తుంది. శివద్రోహీణ మాల్యోక్యం దష్టధంతో యమః స్వయం తప్తతైలకటాహేషు పాతయత్యేవ నాణ్యత గంతుమేవాహముద్యుక్తః సర్వతా శపథోత్తరం తథాపి న గతః శీఘ్రం దుష్ట సంసర్గ పాపతః. శివద్రోహిని అంటే ఇక్కడ పాపం చేస్తే ఎంత వస్తుందో అలాగే పాపం చేసేవాడిని చూసినా, వాడికి మనం సహకారం అందించినా, లేకపోతే ప్రత్యక్షంగా అక్కడ ఉండి మనం ఏదో షో చూసినట్టు చూసినా ఇవన్నీ కూడా మళ్ళీ దానికి భాగస్వాములు అవుతాము. అందుకే శివద్రోహిని చూసిన యమరాజు స్వయంగా తానే వచ్చి ఆ సంతప్త ఆ తైలంలో, అంటే అక్కడ ఏదైతే మరుగుతున్న మసులుతున్న ఆ నూనెలో వేసేస్తాడు తన చేతులతోనే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే త్వరగా ఇది మళ్ళీ విజృంభిస్తుంది. అంటే దుష్టుడొక్క సంసర్గ రూపంలో పాపాల కారణం, లేకపోతే ఇంకా తొలగదు. అంటే చేసిన దానికి మళ్ళీ ప్రతిఫలం రూపంలో వస్తూనే ఉంటాయి. దాన్ని తొలగించుకోవడానికి ఇంకేది లేదు. అది శరీరము నశించిపోవాల్సిందే. యద్యదా క్రియతే అస్మాభిః పలాయనామితస్తదా శార్వో నాకర్షకః శాస్త్రే నాకర్షయిష్యతి స్వర్గే వా భువి పాతాళే యత్ర కుత్రాపి వా యతః
శ్రీవీరభద్రా శస్త్రాణం గమనం నాహి దుర్లభం. ఏ వీరభద్రుడైతే పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞని తీసుకుని వచ్చాడు, ఇప్పుడు ఈయన్ని తప్పించుకోవాలన్నా సరే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయిన ముల్లోకాల్లో అది జరగదు, ఎక్కడున్నా ఆయనకి చెక్కుతావు. అందుకే ఇక్కడ ఆయనకి దూరంగా వెళ్ళటానికి, తప్పించుకోవటానికి కూడా మనకిక్కడ ఆస్కారం లేదు. ఆ పరమ శివభక్తుడైన వీరభద్రుడు తన అస్త్రాన్ని ప్రయోగిస్తే ఎక్కడున్నా సరే తీసుకుని ఇక్కడికి వస్తుంది. స్వర్గంలో వెళ్ళిపోతావా, లేకపోతే పాతాళంలోకి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా తప్పించుకోవటం అన్నది అసంభవము. యావంతశ్చ గణః సంతి శ్రీరుద్రస్య త్రిశూలినః తావతామపి సర్వేషాం శక్తిరేతాదృశి ధ్రువం. శ్రీకాళభైరవः కాశ్యాం నాకాగ్రేణైవ లీలయా శిరశ్చాచిచ్ఛేదా పంచమం బ్రాహ్మణో ధ్రువం. అలాగే త్రిశూలధారి అయిన రుద్రుడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అదే రూపంతో ఉన్నాడు, అదే అస్త్రాలతో ఉన్నాడు, అదే బలంతో ఉన్నాడు, అన్నీ అలానే ధరించి ఉన్నాడు. అలాగే ఇక్కడ త్రిశూలధారి అయిన రుద్రుడికి ఉన్న గణములు ఎంతమంది అయితే కోటాను కోట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే శక్తి సమర్థతతో ఉన్నారు. పూర్వ సమయంలో కాశీలో కైలభైరవుడు ఎలా అయితే ఉన్నాడో పూర్వకంగా ఎలా అయితే ఆ బ్రహ్మ యొక్క 5వ శిరస్సునే ఖండించేశాడు, ఆ కాలభైరుడు ఎలా అయితే వచ్చి చేశాడో అది కూడా పరమేశ్వరుడు యొక్క అంశే. ఇప్పుడు ఈ వీరభద్రుడు వచ్చాడు. ఏతద్దుక్త్వా స్థితో విష్ణురతిస్తముఖాబ్జుః వీరభద్రోపి సంప్రాప తదేవాద్వరమండపం. ఏవం బ్రువతి గోవిందం ఆగతం సైన్యసాగరం వీరభద్రేణ సహితం తదృశ్యుశ్చాసురాధయః. ఇలా చెప్పి అక్కడ ఆ ముఖ కమలమైన విష్ణువు ఏమీ మాట్లాడకుండా ఇంకా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ సమయంలో వీరభద్రుడు ఆ గణాల్ని తీసుకుని కోటాన కోట్ల మందిని యజ్ఞమండపానికి రాని వచ్చాడు. అక్కడ ఆ విశాలమైన సైన్య సమూహాన్ని చూసేసరికి ఇంకా భయము అవన్నీ కూడా ఆవరించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 35 చాప్టర్ సంపూర్ణం.